శక్తిశానలు అంటే ఏమిటో కాదు, విశ్వమంతా కూడా నిర్వహిస్తున్నటువంటి విశ్వవ్యాపకమైన రకరకాల శక్తులే శక్తిశానలు. వీటన్నిటికీ ఆధారం పరాశక్తి. ఆ పరాశక్తే లేకపోతే మేమీ లేవు. అది అనమాట ఆంతర్యం ఇందులో ఉన్నటువంటి. ఈ శక్తిశానలే మన ఇంద్రియాల్లో కూడా ప్రసరిస్తున్నాయి. అందుకు వీటన్నిటికీ అసలైన ఆలంబనం ఆ జగదంబికే అని ఎరుక, మనకి పరాశక్తే అని ఆ మాట అంటున్నారు. వయం సర్వేపి జీవామ సాధయామ సమీహితం. నీ వల్లనే మేమందరం బ్రతుకున్నామమ్మా, అందుకు నిన్ను కాపాడుకోవలసిన బాధ్యత మాది, ఈ సిరిచక్రాన్ని మేము కాపాడుతాం అని చెప్పి మొత్తం ఇకపై వాళ్ళు కూట యుద్ధం చెయ్యకుండా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు ఒక అద్భుతమైన శిబిరాన్ని మేము తయారు చేస్తాం. ఇక్కడ శిబిరం బహువిస్తారం యోజనానాం శతావధి, 100 యోజనాల విస్తీర్ణంతో శిబిరాన్ని ఒకటి తయారు చేస్తాం. దాని చుట్టూ కూడా అగ్ని ప్రాకారం కడతాం. అంటే మామూలు ఇటుక గోడలు రాతి గోడలు కాకుండా అగ్నితో గోడలు చేస్తాం. ఇంకెవడు రాలేడు అక్కడ. వన్య ప్రాకార వలయం రక్షణార్థం విధీయతాం. ఒక అగ్ని ప్రాకారాన్ని కడతామమ్మా. అంతేకాకుండా దానిలో దక్షిణం వైపున ఒక ద్వారం పెడతా ఉన్నారు. దక్షిణ వైపు ద్వారం ఉండొచ్చా అని మన వాస్తుశాస్త్రం ఇక్కడ తీసుకురావద్దు. ఇది యుద్ధశాస్త్ర విశేషం వేరు. ఎందుకంటే ఈ ద్వారానికి ఎదురుగా ఉన్నట్టు వాడి యొక్క నగరము, శూన్యకపట్టణ నగరం, రాక్షసుల సేనలన్నీ అందరూ అక్కడ పెట్టుకున్నారు. ద్వారం దక్షిణతో భవత్, అక్కడ పెట్టుకుంటాం. ఎందుకంటే ఎతో దక్షిణ దేశస్థం శూన్యకం ద్విషతాం పురః, ఆ దక్షిణం వైపే వాడి యొక్క పట్టణం ఉంది కనుక. అంతేకాదు ఆ ద్వారం దగ్గర నేను అనేక రకములైనటువంటి రక్షణ బలగాన్ని ఏర్పాటు చేస్తాను అని దండనాథాదేవి చెప్తున్నది. ఈవిడ కదా రక్షణ శక్తి. ఇవన్నీ చేస్తానమ్మా. ఎందుకంటే కూట యుద్ధం చేసేవాళ్ళు సంధ్యలలోనూ రాత్రి వేళ వస్తూ ఉంటారు కనుక ఆ సమయాల్లో కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అగ్నిమయమైనటువంటి ప్రాకారమే ఉండాలి అని చెప్పి, ఇది ఎవరు చేయగలరు ఏమిటి అనేది నీ అనుజ్ఞపై మేము నిర్వహిస్తామంటే అప్పుడు అంటోందిట ఆ తల్లి. ఎవరు? లలితాంబిక. జ్వాలామాలినికాం నిత్య ఆహువైవ ఉవాచ. తన దగ్గర ఉన్నటువంటి 15 మంది తిథినిత్యా దేవతల్లో ఒకరు చతుర్దశి తిథికి అధిదేవత, అంటే శుక్లపక్షంలో ఉండే చతుర్దశి తిథికి అధిదేవత అయిన జ్వాలామాలిని పిలిచి, వత్సే అంటోందమ్మా లలితమ్మ అంటోంది, వత్సే త్వం వన్హిరూపాసి, నువ్వు అగ్నిస్వరూపిణివి, జ్వలజ్వాలామయాకృతి, నిరంతరం జ్వలిస్తూ ఉన్నది నీకు ఆకారం. అందుకు త్వయా విధీయతాం రక్షా బలాస్యాస్య మహీయసః. సర్వశక్తిశాలకి రక్షగా నువ్విప్పుడు నీ ప్రతాపాన్ని చూపించాలి, నువ్వే ప్రాకారంగా మారిపోవన్నదిటండి. అప్పుడు ఆ తల్లి తన నుంచి తెచ్చిన జ్వాలలతో ఒక అద్భుతమైన ప్రాకారాన్ని చుట్టూ నిర్మించింది. 100 యోజన విస్తారం 30 యోజనమున్నతం, అంటే 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు. యోజనం అంటే 7.5 మైళ్ళు లెక్క కట్టుకోండి మీరే. అంత తయారు చేసింది జ్వాలా ప్రాకారం మొత్తాన్ని. ఇంత తయారు చేసి ఇంకా దక్షిణం వైపు మాత్రం ద్వారాన్ని విడిచిపెట్టేట. ఈ ద్వారం దగ్గర ఒక అద్భుతమైనటువంటి శక్తులను నిక్షిప్తం చేస్తున్న దండనాథ తర్వాత వద్దాం. ఇలా తయారు చేసి చతుర్దశి దేవి వెళ్ళి నమస్కారం చేసింది లలితమ్మకి. అమ్మా బాగుందా అని అడిగిందిట. ఎందుకంటే ఏది చేసినా ఆవిడ బాగుందంటే వీళ్ళకి ఆనందం. అందుకే అన్నిటికీ మనకి లలితా శాస్త్రంలో చూడండి, ఎవరు ఏం చేసినా పక్కన నిరీక్షణ, సముత్సుక, హర్షిత, తోషిత, ఈ నామాలు ఏంటంటే వాళ్ళు చేస్తున్నవి చూసి ఆనందిస్తున్న తల్లి. అన్నీ అమ్మ ప్రీతి కోసమే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా అమ్మ ప్రీతి కోసమే, అది అమ్మ ప్రీతి కోసం. అందుకే జ్వాలామాలినికా క్షిప్తవన్ని ప్రాకార మధ్యగా ఆ నామానికి వచ్చాం. ఇప్పుడు జ్వాలామాలిని వేసిన వన్ని ప్రాకార మధ్యంలో కూర్చుందిట ఆ తల్లి. ఇప్పుడు ఆ మధ్యంలో ఎలా కూర్చుందో మనకు చాలా అందంగా వర్ణిస్తున్నాడు. ఇక్కడ చూడండి, మధ్యగా అనగానే మీకు ఈ దృశ్యం కనిపించాలి. మధ్యగా అంటే మధ్యన ఉన్నది అని అర్థం అనమాట. జ్వాలామాలిని వేసినటువంటి ప్రాకారం ఇదేమిటో కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. అజ్ఞానమే అంధకార శక్తులు, ఆ అజ్ఞాన శక్తులు చీకట్లు, అవే కూటము, కపటము, ఇవన్నీ అజ్ఞాన శక్తులు. అమ్మ అజ్ఞానంలో ఉండదు, జ్ఞాన ప్రాకారంలో ఉంటుంది. అందుకు జ్ఞానమయమైన ప్రాకార మధ్యంలో ఉన్న చిజ్యోతా జగదంబిక కనుక జ్వాలామాలిని అంటే జ్ఞానశక్తి అని అర్థం. ఆ జ్ఞానశక్తి ప్రాకారంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపిణ జగదంబిక. ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇప్పుడు ఆ తల్లి ఎలా ఉందో మధ్యలో మనకు వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తానికి సెంటర్లో ఉందిట చక్రరాజరథం. చక్రరాజరథేంత్రంతు మధ్యే సంస్థాప్య దండిని వామపక్షే రథం స్వీయం. ఈ అలైన్మెంట్ అంతా కూడా వారాహిదేవి చేస్తుందండి. ఎవరెక్కడ ఉండాలి, ఏం చేయాలి, ప్రాకారం ఎలా ఉండాలి, అమ్మవారు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తుంది వారాహిదేవి. అందుకే ఆ తల్లి ఏం చేసిందంటే తన రథాన్ని అమ్మవారికి అడంవైపు పెట్టింది. దండిని వామపక్షే రథం స్వీయం దక్షేచ శ్యామలారథం
అంటే ముందు ఎలా వచ్చారో ఆ విధంగా అరేంజ్మెంట్ మధ్యలో జరుగుతుంది. పశ్చాద్భాగే సంపదీశీం, వెనకాల సంపదేశిని పెట్టింది. సంపదేశి అంటే ఎవరు? సంపత్కరీదేవి, గజబలానికి అధిదేవత. ఆవిడని వెనక పెట్టింది. పురశ్చాచ్చ హయానన, అంతేకాదు ముందు హయానన అంటే అశ్వారూఢాదేవి ఉంది. ఇవి కాక శ్రీ విద్యలో ఇంకా రహస్యాలు ఉంటాయి. ప్రత్యంగిరా మొదలైన దేవతలు కూడా రక్షాశక్తిగా ఉన్నారు. ఈ ప్రత్యంగిరాదేవి కూడా చాలా విశేషం. శివుడిలో శరభేశ్వర అవతారం, అమ్మవారిలో ప్రత్యంగిర అవతారం. ఇప్పుడు సింహముఖి ఈవిడ. ఈ ప్రత్యంగిరాదేవి దుష్టుల్ని దునుమాడుతుంది. అయితే ఈ ప్రత్యంగిర తిరస్కరణి ఈ దేవతల అవసరం ఇప్పుడు హిందూ మతానికి చాలా ఉంది. ఎందుకంటే ఇలాంటి కూట యుద్ధాలు చేస్తూ చాప కింద నీరులాగా ప్రవేశిస్తూ ఉన్నటువంటి విషంగుడు మొదలైన లాంటి వాళ్ళు మన చుట్టూ కనిపిస్తున్నారు. వాళ్ళకి చక్కగా అవకాశాలు ఇచ్చేటువంటి భండాసురులు లాంటి వాళ్ళు మనకు పాలకులైపోయారు. ఉన్నమాట చెప్తున్నాం. మన పవిత్రమైన సనాతన ధర్మాన్ని వెనక నుంచి దెబ్బతీయడానికి వస్తున్నటువంటి విషంగుడి సేనలు లాంటి వాళ్ళు ఉన్నారు. ముసుగులు వేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మన దైవాలని కాదని చెప్పడం వీళ్ళందరూ ఉంటారు. ముందు నుంచి వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు. సంహారాలు, టెర్రరిజం ఇవన్నీ చేస్తూ ఎవరు మనల్ని బాధిస్తున్నారో మీకు చెప్పనక్కర్లేదు. ఇలాగా ఇటు అటు కొడుతున్నటువంటి వీటి మధ్య సనాతన ధర్మం అనేటువంటి శ్రీచక్రం ఉంది. దానికి ఎప్పుడూ దెబ్బుండదు. కానీ మనం ఆ దేవతల్ని ప్రార్థించాలి. అందుకు వీళ్ళందరూ ఉన్నారు. ప్రత్యంగిరా ఇప్పుడు సింహముఖి అయి ఉంటుంది. ప్రత్యంగిరాదేవి భక్తుల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉన్న కృత్యాదేవత అని చెప్పబడుతూ ఉంటుంది. ప్రత్యంగిరా తల్లి శరభేశ్వరుని యొక్క శక్తిగా ఈ తల్లిని చెప్తారు. ఈ శరభేశ్వరుడు ప్రత్యంగిరా కూడా తన భక్తుల్ని బాధించే శత్రువుల్ని సంహరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారట. వీళ్ళు శత్రు సంహారకులైనటువంటి శక్తులు ఇవి శరభేశ్వరుడు, ప్రత్యంగిర. అలాంటి వాళ్ళందరూ ఈ చక్రాలకి రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇలాగా ఉండగా ఈ ద్వారం దగ్గర 20 అక్షౌహిణుల సేనల్ని పెట్టింది వారాహిదేవి. ఈ దక్షిణ ద్వారం దగ్గర పెట్టి వీళ్ళందరికీ అధిపతిగా ఒక సేనాధ్యక్షురాల్ని నియమించింది. ఆవిడ స్తంభిని నామదేవతాం, స్తంభిని అనబడేటువంటి దేవత. ఈవిడికి విఘ్నదేవి అని పేరు. విఘ్నదేవి అంటే శక్తి సేనలకు విఘ్నం కలగకుండా చూసుకుంటూ రాక్షసేనలకు విఘ్నం కలిగేలాగా చూస్తూ ఉన్నటువంటి విఘ్నదేవి ఈవిడ. యాదేవి దండనాథాయ విఘ్నదేవి ఇది విస్తృత. ఈవిడెవరంటే వారాహీదేవి దగ్గర ఉన్నటువంటి విఘ్నదేవి అనబడే దేవతని అక్కడ అపాయింట్ చేసింది ఈవిడ, అక్కడ నియమించిందనమాట. ఇంకా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీళ్ళందరూ ఈ దక్షిణ ద్వారంలోంచి వెళ్ళి యుద్ధం చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఉదయాన్నే మళ్ళీ సమావేశం వేసుకున్నాడు కదా ఆయన, ఎవరిని పంపాలి ఏమిటి పంపాలని. అప్పుడు ఆయన అనుకున్నాడు, విషంగేన విశుక్రైన సమమాత్మసుతైరపి. అప్పుడు తన కొడుకుల్ని పంపాలని నిర్ణయించుకున్నాడు భండాసురుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఎందుకంటే విషంగుడు విశుక్రుడు చివరి వరకు ఉండాలి, ఈ మధ్యలో వీళ్ళని పంపించాలి. వాళ్ళు తనతో సమానమైన ప్రతాపం కలవాళ్ళట, సామాన్యులు కాదు. అలాంటి వాళ్ళు మొత్తం 30 మంది వాడి కొడుకులు. ఏకౌఘస్య ప్రసారేణ యుద్ధం కర్తుం మహాబల. వీళ్ళందరూ సమస్త సముద్రాన్ని కూడా అల్లకల్లోలపరచగలిగేటువంటి వాళ్ళు. వీళ్ళు మొత్తం త్రింశదేవికి తత్పుత్ర మహాకాయ బహూజస, చాలా భయంకరమైన శరీరం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు, 30 పేర్లు. ఒకసారి అనేసుకుందా, ఏముంది, గుర్తు మాత్రం పెట్టుకోవద్దు. చతుర్బాహు చకోరక్ష చతుశిర వజ్రఘోష ఊర్ధ్వకేశ మహామాయ మహాహను మఘశత్రు మఘస్కంది సింహఘోష సురాళక అంధక సింధునేత్ర కృపక కృపలోచన గుహాక్ష గండల చండవర్మ యమాంతక లడ్డన పండసేనశ్చ పురుజిత్ పూర్వమారక స్వర్గశత్రు స్వర్గబలో దుర్గా దుర్గాక్ష స్వర్ణకంటక అతిమాయో బృహన్మాయో ఉపమాయశ్చ వీర్యవాన్. 30 మంది అండి వీళ్ళు. వీళ్ళందరినీ పిలిచంటున్నట్ట, ప్రేమగా కూర్చోపెట్టి భో భో మదీయాస్తనయా, ఓహో నా గారాబు బిడ్డలారా, భవతాంక సమోభువి, మీతో సమానమైన వాళ్ళు ఎవరున్నారు? ఇదివరకు ఇంద్రాదేవతతో యుద్ధం చేసినప్పుడు మీరిచ్చిన సహకారం అంతా ఇంత కాదు, మీ ప్రతాపానికి దేవతలందరూ భయపడి పారిపోయారు. అందుకు మిమ్మల్ని పంపిస్తున్నాను, చక్కగా వెళ్ళి వాళ్ళని నాశనం చేశారండి. కులభ్రంశం చేయడానికి వచ్చినట్టు వచ్చారు వాళ్ళు, ఆ శక్తిశానులు, వాటిని నాశనం చేయండి. ఆవిడ ఉన్నదే ఆ లలితమ్మని బ్రతుకున్న దాన్ని తీసుకొస్తారో లేక ఇంకెలా తెస్తారో మీ ఇష్టం. అవరతీవ ప్రతీపాఢ్యాన్ ముష్యాం ఉష్మానేకాం స్త్రియం ప్రతి. ఒక్కదానికి మాత్రం నన్ను క్షమించండి మీరు. ఏమిటంటే మీలాంటి అప్రతీప ప్రతాపాఢ్యాన్ ఉష్మాన్ ఏకాం స్త్రియం ప్రతి, అమోఘమైన పరాక్రమం కలిగిన మిమ్మల్ని ఒక ఆడదాని మీదకి యుద్ధానికి పంపిస్తున్నందుకు నన్ను క్షమించండి. ఎంత అహంకారం చూడండి, చింత చచ్చినా పురుపు చావదంటే ఇదే. పొగరు,
అహంకారం. ఇది భయంకరమైనది. మనకు రామాయణ భారతాలు అన్నీ చెప్తున్న అంశములు ఇవే. నువ్వు దేన్ని దుర్బలమని నిందిస్తావో అందులో కూడా ఈశ్వర చైతన్యం ఉంది, అందులోంచే నిన్ను దెబ్బతీస్తుంది, జాగ్రత్త. అందుకే రావణాసురుడు బ్రహ్మదేవుని వరం కోరుకున్నప్పుడు నరవానరుల్ని గుర్తుపెట్టుకోలే ఆయన. ఎందుకంటే నరవానరులను అన్నేం చేయగలరు అనుకున్నాడు. మనం భగవంతుడు ప్రత్యక్షమైతే నన్ను చీమ కొట్టకుండా చూడు, దోమ కొట్టకుండా చూడు అంటావా? అలాగే అతడు కూడా నరవానరుల్ని పట్టించుకోలేదు. ఆయన దేవతల నుంచి తనకేం ప్రమాదం రాకూడదు అనుకున్నాడు. కానీ తాను ఉపేక్షించిన నరవానరుల్లో కూడా ఏ నారాయణుడు ఉన్నాడో ఆయన వాళ్ళతోనే దెబ్బతీశాడు. అవునా లేదా? మన పురాణాలు చెప్తున్న విషయం అది. అదేవిధంగా ఆడవాళ్ళు దేనికి పనికొస్తారనే మాట ఇప్పటికీ కొందరు మగరాయుళ్ళు ఆడుతూ ఉంటారు. కానీ ఎవరి ప్రతాపం వారిదే, ఎవరి సమయం వచ్చినప్పుడు వారిదే ప్రతాపం. అందుకే ఆడవాళ్ళని అబలడానికి లేదు. ఆ రహస్యం ప్రపంచం మొత్తం మీద ముందుగా తెలుసుకుంది భారతదేశం మాత్రమే. అందుకే ఈ దేశంలోనే ఈశ్వర చైతన్యాన్ని అమ్మగా స్త్రీగా ఆరాధిస్తూ ఉన్నాం, ఇంకెక్కడా లేదు. ఇదొక్కటి చాలు భారతదేశంలో స్త్రీకి మాతృమూర్తిగా ఎంత గౌరవాన్ని ఇచ్చాం. అందుకు హీనంగా చూడకు దేన్ని కవితామయమైన అన్ని అన్నారు శ్రీశ్రీ గారు. కానీ మా వేదమతం ఏమంటుందంటే హీనంగా చూడకు దేన్ని ఈశ్వరమయమైన అన్ని. బాగా గుర్తుపెట్టుకోండి. దేన్ని హీనంగా చూసినా అందులోంచి దెబ్బ తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు వీడు ఏమంటున్నాడు? అప్రతీప ప్రతాపజ్ఞాను యుష్మానేకాం స్త్రియం ప్రతి. మహాప్రతాపం కలిగిన మిమ్మల్ని ఒక ఆడదాని మీదకి యుద్ధానికి పంపుతున్నందుకు మన్నించండి అన్నట్టండి కొడుకుల్ని. కానీ తప్పదు, వెళ్ళండి. ద్విశతంచ అక్షౌహిణీనాం, మీ అందరికీ 200 అక్షౌహిణుల సేనల్ని ఇస్తున్నాను అనగానే బయలుదేరారు వీళ్ళు. పైగా రాజుగారి కొడుకులు బయలుదేరారు కదా. తాన్ కుమారాన్ మహాసత్వా, ఎప్పుడైతే మహాబలులు కవచాలు ఇవన్నీ ధరించి బయలుదేరారో పెద్ద కలకలంగా వెళ్ళేట వీళ్ళు. శూన్యక నగర వీధులన్నీ సందడిగా ఉన్నాయి. ఈ వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వీళ్ళకి వేర తిరగాలు దిద్ద హారతలు ఇస్తున్నట్ట. వాళ్ళకి వాళ్లే గొప్ప, ఏం చేస్తాం. అందుకు వాళ్ళందరూ మీకు విజయము కలుగ్గాక అని చెప్తూ ఉండగా వీళ్ళు వెళుతూనే సింహనాదములు చేస్తూ ఉద్యమిస్తున్నారండి. యుద్ధరంగంలోకి ప్రవేశించారు. అప్పుడు వీళ్ళు రంగంలోకి రావడాన్ని అన్నిటినీ అమ్మ చూస్తోంది. అక్కడ కూర్చుని బిందు చక్రం దగ్గర ఆ అమ్మ ప్రక్కనే ఒక ఆవిడ కూర్చుందండి. ఆవిడ చూసింది వీళ్ళందరినీ కూడా. ఆ తల్లి మహాతల్లి అండి. ఇప్పుడు ఒక మహాశక్తిని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. చతుర్బాహు ముఖాన్ చతుర్వా బండ దైత్య కుమారకాన్. వాళ్ళందరికీ 4 చేతులు 4 ముఖాలు ఉన్నాయట వీళ్ళందరికీ. చతుర్బాహు మొదలైన వాళ్ళందరూ వీళ్ళందరినీ ఆగతాన్ యుద్ధ కృత్యాయ బాలా కౌతూహలందదే. అక్కడ వస్తున్న వాళ్ళందరినీ చూసి అమ్మ ప్రక్కన కూర్చున్న ఒక అమ్మ ఉందండి. ఆవిడే బాలా మహా త్రిపుర సుందరి తల్లి. ఆవిడ చూసి కుతూహల పడింది. అమ్మా, నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తానా అని అడిగించండి. కుమారి లలితాదేవ్యా తస్యా నికటవాసిని. లలితాదేవి యొక్క నికటవాసిని ఎప్పుడు అమ్మ దగ్గర ఉంటుందిట. ఈవిడ్ని మాత్రం ఆవిడ ఎప్పుడు యుద్ధానికి పంపదు. ఎప్పుడు ఆడుకుంటూ పక్కన అలా కూర్చోబెట్టుకుంటుంది లలితా మహాత్రిపుర సుందరి. అందుకు ఈవిడ ఎక్కడి నుంచి పుట్టింది అంటే అమ్మవారి హృదయంలోంచి పుట్టిందండి బాలా మహాత్రిపుర సుందరి. గుర్తుపెట్టుకోండి. అందుకే బాలని మనం ఉపాసిస్తున్నామంటే అమ్మ హృదయాన్ని ఉపాసిస్తున్నాం. బాల పూర్ణ విద్య, పరిపూర్ణమైనటువంటి విద్య బాలా మంత్రంలో బీజాక్షరాలు ఏమిటనేది నేను చెప్పను, కానీ దాని పరమార్థం ఏమిటి అనేది వ్యాఖ్యానించారు. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటటువంటి 2 మంత్రములే బాలామంత్రం యొక్క పరమార్థం. ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణైనటువంటి బాలాదేవి ఆ పక్కన కూర్చునుంది. సమస్త శక్తి చక్రాణం పూజ్య. ఆవిడ బాల అంటే చిన్నపిల్ల అనేది తక్కువ శక్తి ఉందనుకోవద్దు అని అంటున్నాడు హయగ్రీవ స్వామి. ఆవిడ సమస్త శక్తి చక్రాణం పూజ్య. మొత్తం శక్తి చక్రం అంటే మంత్రిని దండనాదాదేవీల చేత కూడా పూజింపబడేటువంటి విక్రమశాలిని, లలితా సదృశ ఆకార. ఆ లలితమ్మ ఎలాంటి ఆకారం అలాంటిదంటే ఎర్రగా ఉంటుంది. ఈ తల్లి కూడా ఆవిడలాగే తల్లి పోలిక. కుమారి, ఆవిడికి కోపమాధదే, కోపం వచ్చిందిట. ఎవరి మీద? రాక్షస పుత్రుల మీద. ఈవిడ వయస్సు ఎప్పుడూ కూడా యా సదా నవవర్షైవ, 9 ఏళ్ల ప్రాయంలో ఉంటుందండి ఈ తల్లి. ఈవిడెవరు అంటే సర్వ విద్యా మహాఖని. ఈ బాలాదేవి అన్ని విద్యల నిధి. అందుకు బాలాదేవిని ఉపాసించేటువంటి వారికి బుద్ధి చైతన్యం చాలా పెరుగుతుంది. జ్ఞానస్వరూపిణి, ఇది అసలైన అర్థం. సర్వ విద్యా మహాఖని బాలారుణ తనుశ్రేణి శోణవర్ణ వపుర్లత. ఆ తల్లి యొక్క శరీరం అంతా కూడా బాల అరుణ కాంతుల్ని వెదజల్లుతూ ఉన్నటువంటిది. అందుకు అరుణాం తరంగితాక్షిం అని చెప్పినట్లుగా ఈ తల్లి కూడా ఆ దివ్యమైనటువంటి ఎర్రని కాంతులతో ప్రకాశించుతూ ఉన్నటువంటిదండి.
బాలారుణ తనుశ్రేణి శ్రోణవర్ణ పుర్లత మహారాజ్ఞి పాదపీఠే నిత్యమాహిత సన్నిధి. అమ్మ దగ్గరే ఎప్పుడు కూర్చున్నటువంటి ఈ తల్లి నిజానికి అలాంటిదంటే తస్యా బహిశ్చరా ప్రాణాః యా చతుర్థం విలోచనం. ఎంత గొప్పగా చెప్తున్నాడు. బాలాదేవి లలితాదేవికి బహిప్రాణంట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రాణంట. అంతేకాదు లలితమ్మకు 3 కళ్ళు, ఈవిడ 4వ కన్నుటండి. లలితమ్మకి 4వ కన్ను. యా చతుర్థం విలోచనం యా. అందుకే ఈ తల్లి యొక్క ఆ దివ్య స్వరూపమంతా అమ్మవలే భాషిస్తూ ఉన్నటువంటిది. ఆ తన ఎర్రని కాంతులతో ఈ దిగంతాలన్నింటినీ ప్రకాశింపజేస్తూ అరుణ కిరణజాలైరంచితాశావకాశ విధృత జప పటీకా పుస్తకా భీతి హస్త ఇతర కరవరాఢ్యా పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. అరుణ కిరణజాలై రంచితాశావకాశ. తన శరీరం నుంచి వెదజల్లుతున్న అరుణ కాంతులతో దిక్కులంటి నింపేస్తుంది అరుణాదేవి. లలితాదేవి యొక్క పుత్రిక అయిన ఈ బాలా మహాత్రిపుర సుందరి అరుణ కిరణజాలై రంచితాశావకాశ విధృత జప పటీక పుస్తక అభీతి హస్త. ఆ పై 2 చేతుల్లో పుస్తకాన్ని అక్షమాలని పట్టుకుని మిగిలిన 2 చేతులు వరదహస్తం అభయహస్తం ధరించి వికసించిన కమలంలో ఉందిట. ఈ కమలం వెరైటీ కల్హారము అనబడే కమలం. అందుకే ఇక్కడ విధృత జపపటీక పుస్తకాభీత హస్త ఇతరకర వరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. ఆ తల్లి అక్కడుండి మాతః పిలిచింది తల్లిని. భండ మహాదెచ్చ సునవో యుద్ధమాగత. ఆ వాళ్ళని నేను చంపుతాను అన్నదిట. ఇక్కడ బాలా మహాత్రిపుర సుందరి యొక్క తత్వాన్ని కొంచెం మనం చెప్పుకుందాం. బాల అంటే చిన్నపిల్ల, అంటే తక్కువ శక్తి ఉన్నది అనుకోవద్దు. మనకి వైష్ణవంలో బాలకృష్ణ ఉపాసన ఎలాంటిదో శాక్తేయంలో బాలా త్రిపుర సుందరి ఉపాసన అటువంటిది, శైవంలో సుబ్రహ్మణ్యోపాసన అలాంటిది. 3 గుర్తుపెట్టుకోండి. బాలకృష్ణోపాసన వైష్ణవంలో, సుబ్రహ్మణ్యోపాసన శైవంలో. అంటే శివుడు యొక్క బాల రూపాన్ని ఉపాసించాలంటే సుబ్రహ్మణ్యతత్వం, ఇది రహస్యం. శాక్తేయంలో బాల ఉపాసన ఈ 2. కృష్ణోపాసన మనకు బాలకృష్ణుడిని ఉపాసించితే ఎంత ఫలితమో పెద్దవాడిని గీతాచార్యుని ఉపాసించినా అంతే ఫలితం, ఏమీ తక్కువ లేదు. ఎందుకంటే 2 ఒకే యూనిట్. బాలుడంటే చిన్నవాడని కాదు అర్థం, అందుబాటులోకి వచ్చినవాడు అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం కృష్ణుడు అంత కనిపిస్తే రా ఎత్తుకుంటామని అనగలమా? ఆయన చిన్నపిల్లలా తిరిగితే మనకు అందుబాటులోకి వచ్చేస్తాడు. అందుకే లలితమ్మ అందుబాటులోకి వస్తే బాలా త్రిపుర సుందరి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు బాలాతత్వ ఉపాసన అనేది మనం ఉపాసనా పరంగా చూస్తే ఈ బాలాతత్వం ఆ బాల రూపంలో ఉండేటువంటి జగదంబా సౌందర్యాన్ని చూపిస్తున్నది. కనుక బాలా త్రిపుర సుందరి సాక్షాత్ లలితాదేవి యొక్క బాలరూపం. అయితే ఒకప్పుడు బాలగా కనబడి తర్వాత లలితగా ఎదగడం కాదు, బాలే లలిత లలితే, ఈ 2. అందుకు బాల అమ్మవారి హృదయమే. అందుకు ఆ తల్లి పట్ల మనం భక్తిని చూపిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. అందుకు ఆ బాల నేను వెళతాను అంటే అప్పుడు నువ్వు వెళితే ఎలాగమ్మా? వత్సే త్వం అతి మృద్వ్యంగి, నువ్వు చాలా మెత్తనొళ్ళు, నీది నవవర్ష నవక్రమ, 9 ఏళ్ళ చిన్న పిల్లవు నువ్వు. యుద్ధం అనేది నీకు ఎలా తెలుస్తుందమ్మా? ఎప్పుడూ నువ్వు యుద్ధానికి వెళ్ళలేదు. అసలు నువ్వు యుద్ధానికి వెళ్తావని నేను అనుకోలే. చూడు వాళ్ళిద్దరూ దండిని ఇటువైపు మంత్రిని, వీళ్ళకి రథాలు ఇచ్చాను. నువ్వు యుద్ధానికి వెళ్ళవని నీకు రథం కూడా నేను రెడీ చేయలేదు. అసలు నువ్వు నాతో ఆడుకుంటూ నా దగ్గర ఉండాలమ్మా, నువ్వు లేకపోతే నేను క్షణం కూడా ఉండలేను అన్నది. అంటే బాలని ఉపాసించకపోతే లలిత ఉపాసన సిద్ధించదు అనే దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. త్వాం వినాక్షణ మాత్రం మే నిశ్వాస ప్రవర్తతే. నిశ్వాస, ఈ మాటల అర్థం బాగా తెలుసుకోండి. నిశ్వాస బహిప్రాణ, ఈ 2 మాటలకు అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క ప్రాణశక్తి. అంటే బాలా త్రిపుర సుందరి అంటే ప్రాణశక్తి అని అర్థం. ఇక్కడ ప్రాణశక్తి. లలితాదేవి ఆత్మశక్తి, బాలాదేవి ప్రాణశక్తి, ఇది అర్థం. లలితాదేవి సాక్షాత్ ఆత్మస్వరూపిణి, ప్రాణస్వరూపిణి బాల. అందుకే బాలామంత్రాన్ని ఉపాసించేటప్పుడు ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉపాసించమని పెద్దవాళ్ళు చెప్తారు. ఉచ్ఛ్వాసతో బాలామంత్రం మొత్తం చేసి మళ్ళీ నిశ్వాసతో బాలామంత్రం మొత్తం చేయమంటారు. ఇలా చేస్తే చాలా తొందరగా సిద్ధిస్తుంది తన మంత్రం. అంటే మనలో ఉన్న శ్వాసని మొత్తాన్ని అధిష్ఠించుంటుంది బాల. మన కుండలిని జాగరణ జరగాలంటే ఈ శ్వాస వల్లనే అసలు లలితాంబిక అయినటువంటి ఆ కుండలిని శక్తి జాగరణ జరిగి సహస్రారం దాకా మనం వెళ్ళగలుగుతున్నాం. దీని అర్థమే ఈ ప్రాణశక్తి స్వరూపమే మనకి ఇక్కడ బాలగా చెప్పబడుతున్నది. అదే మనకి
శైవంలోకి వెళ్తే బాలసుబ్రహ్మణ్యుడు, ఆయన కుండలిని స్వరూపుడే. 6 చక్రాల పైంచి వెళ్ళే కుండలిని స్వరూపుడు, 6 ముఖాల వాడు. అదే అక్కడ ఉన్నటువంటి ఆంతర్యం. ఇవన్నీ రహస్యములండి, ఉపాసనా రహస్యాలు. అదేవిధంగా ఈ బాల మాటకి నిశ్వాస అంటున్నాడు, ప్రాణాహ అంటున్నాడంటే శ్వాసతో ఉపాసించవలసిన మహామంత్రం బాలా మహామంత్రము. అప్పుడు ఈవిడ చెప్తున్నదిట, నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు నాకు శ్వాస వంటిదానవు, ఉన్నారుగా యుద్ధం చేయడానికి, దండిని మంత్రిని చేవ శక్తయోన్యాస్తు శక్తిశైన్యాస్తు కోటిశః. కోట్లాది శక్తిశాలను ఉంటూ ఉంటే నువ్వెందుకమ్మా చిన్నపిల్లవి, నువ్వు వెళ్ళకు అని ఆపిందిట. ఎంత ఆపినా ఈవిడ ఒప్పుకోలేదు. ఎందుకంటే పిల్లలు మొండితనం చూడండి, వద్దంటున్నా నేను చేస్తానంటే అలాగే అల్లరి పెడుతోంది ఈ చిన్నపిల్ల. అమ్మా నువ్వు నన్ను ఆడుకోమని చెప్పేవే, అందుకు ఆడుకుంటాను, ఆ రాక్షసులతో ఆడుకుంటానమ్మా అన్నది. అందుకే యుద్ధం చేస్తాను. క్రీడామేషా హంతవ్యా, నా ఆట ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చంపడమే నా ఆట, పంపిస్తావా, పంపించని. ఇప్పుడు వద్దన్నా వెళ్ళిపోయేటట్టుంది. కాబట్టి అహం వి బాలికా నిత్యం క్రీడనేష్వనురాగిని, నేను చిన్నపిల్లని కనుక ఆటల్లో నాకు ఎక్కువ మక్కువ ఉంటుంది, అందుకు వాళ్ళని చంపడం అనే ఆట ఆడుకుంటాను, పంపించని అడిగిందండి. క్షణం రణక్రీడయాచ ప్రీతిని దాస్యామి, నేను ఎంత చక్కగా ఆడతాను నీకు చూపిస్తా, భలే ఆడేవని నువ్వు మెచ్చుకునేలా ఆడతాను, పంపిస్తావా అని అడిగిందండి. అయితే ఇంకేం చేస్తుంది నా తల్లి, గట్టిగా సుదృఢం నిశ్చయం దృష్ట్వా, గట్టి నిశ్చయం తీసుకుంది గనక సా లలితాంబిక అనుజ్ఞాం కృత్వా, సరే అని అనుజ్ఞ చేసి ఎత్తుకుని గట్టిగా పట్టుకుంది బాలని, ముందు గాఢంగా ఆలింగనం చేసుకుందిటండి. ఆలింగనం చేసుకుని మరి యుద్ధానికి వెళితే కవచం ఉండాలి కదా, ఏం చేయాలి, ఆ లలితాదేవి తన కవచంలోంచి ఇలా తీసిందిట, ఒక కవచం వచ్చిందిట. వచ్చిందంటే అక్కడేం పోలే, నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మ తన నుంచి తీసింది అంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లు, ఇక్కడ నుంచి దీపం వెలిగించాలంటే మొదటి దీపం పోయినట్టు కాదు కదా, అదేవిధంగా అమ్మ తన కవచంలోంచి కవచం తీసి ఇచ్చింది. అంతేకాదు ఈవిడ కోసమని తన యొక్క మహారథంలోంచి ఒక భాగాన్ని తీసిందిట. ఈ తీయడం కూడా దీపం నుంచి దీపం తీసినట్లే. ఆ మాత్రం తీసి ఇదిగో నీకు ఈ రథం ఇస్తున్నాను, ఇక నీకు ఇదిగో చాపము ఇవన్నీ ఇస్తున్నాను. నీ రథానికి గుర్రాలు ఎవరో తెలుసా, హంసలు. ఎన్ని హంసలు అంటే 100 హంసలు పెట్టిందిట, 100 హంసల్ని పెట్టిందిట. హంసలు అంటే ఏమిటండి, యోగశాస్త్రంలో మీకు తెలుసు, హంసలంటే శ్వాసలు, అవునా లేదా? ఇప్పుడు నేను చెప్పిన ప్రాణశక్తికి బాలకి హంసలకి ఎంత చూడండి. అందుకే మంత్ర యోగ శాస్త్ర రహస్యాల్ని లలితోపాఖ్యానంలో చెప్పి కథారూపంలో మనకు అనుగ్రహిస్తున్నాడు హయగ్రీవ స్వామి. అగస్త్యుడిని మిషగా తీసుకుని మన కోసం చేస్తున్న పనండి ఇదంతా కూడా. ఆ రథం పేరు, బాలాదేవి రథం పేరు కర్ణీరథం. కిరిచక్రం వరాహిది, గిరిచక్రం అంటే గేయ చక్రం శ్యామలది, శ్రీచక్రం అమ్మది, కర్ణీ చక్రం బాలమహాత్మ సుందరిది. ఈ కర్ణీ చక్రం ఇవ్వగానే అప్పుడు 2 చేతులతో లలితాంబికకి దోయిలించి నమస్కారం చేసి చకచక ఆయుధాలు పెట్టుకుని దిగి వెళ్ళి తన రథం మీద కూర్చుని బయలుదేరిపోతూ ఉండగా కబురు వెళ్ళింది వాళ్ళకి, అమ్మాయి దిగుతోందని, యువరాణి దిగిపోతుందని. ఎవరికి, వారాహిదేవికి శ్యామలాదేవికి. పరుగున వచ్చేశారు. కిం భర్తృదారికే యుద్ధే వ్యవసాయ కృతస్త్వయా, భర్తృదారికే అంటే మహారాణి అనడం అన్నమాట. చిన్నపిల్లని పట్టుకుని మహారాణి అంటున్నారండి వీళ్ళు, అంటే వాళ్ళకి లలితమ్మ ఎంతో బాలమ్మ అంతే. వీళ్ళిద్దరూ కదలకూడదు యుద్ధానికి, మేముండగా వాళ్ళిద్దరు యుద్ధానికి రాకూడదు. అలాంటిది కిం భర్తృదారికే యుద్ధే వ్యవసాయ కృతస్త్వయ, నువ్వేంటమ్మా యుద్ధంలోకి వచ్చేస్తున్నావు, ఏం నిన్ను కానీ అమ్మ పంపించిందా, ఎలా పంపిందమ్మా, ఏం మా మీద అమ్మకేం కోపం వచ్చిందా నేను పంపుతున్నది, లేదు నా